ప్రముఖ కవి రచయిత అందశ్రీ ఇవాళ ఉదయం నగరంలోని గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సరిగ్గా ఉదయం 7:25 ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు లాలాపేటలోని అందశ్రీ నివాసానికి తరలిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం వరకు డెడ్ బాడీని అక్కడే ఉంచి ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియానికి తరలిస్తారు. ఈ క్రమంలోనే అందశ్రీకి కడసారి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు లాలాపేటలోని ఆయన నివాసానికి తండోపతండాలుగా వెళుతున్నారు. ఇప్పటికే అందశ్రీ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సిఎస్ రామకృష్ణారావును ఆదేశించారు. దీంతో ఘట్కేసర్లో అందశ్రీ అంతిమ సంస్కారాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. సమయంలో ఒక దురదృష్టకరమైనటువంటి వార్త టీవీల ద్వారా సెల్ ఫోన్ల ద్వారా విని అందరం కూడా బాధాప్త హృదయంలో నిండుకొని ఉన్నాము. మేము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అందశ్రీ గారు ఊరైనటువంటి రేవర్తి పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాం. నా పేరు చంద్రబాను, నేను ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుని. మరియు ఈరోజు మా పాఠశాలకు మా గ్రామానికి ఇలా ఒక గొప్పనైనటువంటి వ్యక్తిని కోల్పోయిన బాధాప్త హృదయంతో విద్యార్థులు సైతం ఇవాళ శోక సముద్రంలో ఉన్నారు. ఎందుకు అనంటే ప్రపంచవ్యాప్తంగా తన యొక్క పేరును తన పాటల ద్వారా, తన కలం ద్వారా, తన గలం ద్వారా వినిపించి రేవర్తి గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచ చేయించినటువంటి శ్రీ అందశ్రీ గారి మరణం అనేటువంటిది అది తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం. మా పాఠశాలకు గత సంవత్సరం నుంచి ఒక 3 సార్లు దర్శించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా నా సాధ్యమైనంత వరకు పరిష్కారం చేస్తా. ఎందుకనంటే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు చాలా అనుకూలంగా సన్నిహితంగా ఉంటారు అని చెప్పి వెంటనే దాదాపుగా ఒక 5 రాష్ట్ర ఇంజనీర్ల యొక్క బృందాన్ని పంపించి ఈ పాఠశాలలో ఉన్నటువంటి అనేక అసౌకర్యాలన్నింటినీ కూడా కల్పించడానికి 3 కోట్ల ప్రతిపాదనలు పంపించినటువంటి వ్యక్తి శ్రీ అందశ్రీ గారు. మేము కూడా చాలా ఆశపడ్డాం, ఖచ్చితంగా ఈ పాఠశాల, ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది అని. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారితో ఆయనకున్నటువంటి సంబంధం, సాన్నిహిత్యము గొప్పనైనటువంటిది. కాబట్టి ఆయన ఆ ఆశయాన్ని ఆత్మ శాంతించాలని, ఆయన యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా సఫలీకృతం చేయాల్సినటువంటి బాధ్యత మన ముఖ్యమంత్రి మీద ఉన్నదని మేము ఆయనకు గౌరవ సూచకంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా శ్రీ అందశ్రీ గారి ఆత్మ శాంతించాలని మరియు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. నేను విద్యార్థిగా 2011-12 ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు అందశ్రీ గారితో చాలా ఎంతో అనుబంధం ఉన్నది. ఈరోజు పొద్దున మార్నింగ్ పాఠశాలకు వచ్చే సమయంలో అందశ్రీ గారి మరణ వార్త తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. మన పాఠశాల అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్ర సాధనలో అందశ్రీ గారి పాత్ర ఎంతో చెప్పుకోదగినది. 1969లో వచ్చిన మొదటి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం విఫలంగా అవడానికి ఒక ప్రధానమైన కారణాలలో సాహిత్య లోపం ఉన్నది. ఈ 2009లో వచ్చిన ఉద్యమంలో ఈ సాహిత్యం అనేది ఉద్యమాన్ని ప్రధానంగా కొనసాగించినది. ఆ సాహిత్యంలో ముఖ్యంగా కవులలో మనకు అందశ్రీ గారు వారు ముందు దశలో ఉంటారు. వారి పాటల ద్వారా, వారి కవిత్వాల ద్వారా తెలంగాణ ప్రజలలో చైతన్యం రగిలించి, చైతన్యం తీసుకొచ్చి రాష్ట్ర సాధనలో వారు ఎంతో కీలక పాత్ర వహించారు. అలాంటి వ్యక్తి ఈరోజు అకాల మరణం చెందడం మేము చాలా బాధపడుతున్నాము. వారి కుటుంబానికి ఈ సందర్భంగా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అందశ్రీ గారు చనిపోవడం బాధాకరమైన విషయం. ఈరోజు మా ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ బాధపడుతున్నారు. అందశ్రీ ఒక
మామూలు వ్యక్తి నుంచి రెండు రాష్ట్రాల స్థాయికి కవిగా ఎదిగి జయ జయ తెలంగాణ రాసి తెలంగాణ గీతానికి కారకుడైనటువంటి మా అందశ్రీ చనిపోవడం మాకు బాధాకరమైన విషయం. ఆయనే ఫస్ట్ జీతం ఉండి పసుల కాడ జీతం ఉండి చదువు లేదు, ఏం లేదు. ఆయనకు సహజ సిద్ధంగా ఈ కవిత్వం అనేది సిద్ధించింది. ఆయన తాపే మేస్త్రి ద్వారానే మేస్త్రి పని చేసుకుంటేనే ఈ పాటలు అల్లిక చేసి దాని ద్వారా ఆయనే అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు 2 తెలుగు రాష్ట్రాలకు ఒక ప్రముఖ కవిగా ఎదిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి అప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర వహించి అందులో పాటలు రాసి ఆ తెలంగాణ ఉద్యమానికి దోహదపడినటువంటి వ్యక్తి కూడా అందశ్రీ అని చెప్పొచ్చు. అందశ్రీ గారు అత్యంత బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయనే అంచెలంచెలుగా ఎదిగి స్థాయికి ఎదిగి ఈరోజు మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి మేము అందరం గ్రామస్తులం ఈరోజు ఊళ్ళోనే ఉంటున్నాం. ఆయనని ఇక్కడికి తీసుకొస్తారా అనే ఒక ఆలోచన విధానంతోనే ఉంటున్నాం, ఒక ఆశతోనే ఉంటున్నాం. మేము ఆయనకు ప్రగాఢ సానుభూతి మా గ్రామం తరఫున మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మరణించడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయము. ఇక్కడ మా రేపర్తి గ్రామంలో అందరూ కూడా ప్రతి ఒక్క మా యొక్క ఫోన్ గ్రూపులలో కూడా రీపు అని శవం శాంతి అని చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు. అందశ్రీ గారు మరణించడం చాలా మా అందేవారికి చాలా బాధాకరంగా ఉన్నటువంటి రోజు. అందశ్రీ యొక్క గారు చిన్నతనంలో బడికి పోలేదు, స్కూల్కి పోలేదు. ఆయన టీచర్లు కూడా ఆయనకు తెలియదు. అనే ఒక పశువుల కాపరిగా ఉండి రాత్రిపూట ఇక్కడ ఊళ్ళే రాత్రిపూట బడికి పోయి అక్షరాలు నేర్చుకొని ఒక బర్ల కాడికి పోయి గొర్రెల కాడికి పోయి ఆయన ఒక పాటలు ఒక కలం తీసుకొని ఒక పేపర్ మీద రాసుకొని ఈ యొక్క పల్లె పాటల గురించి ప్రకృతి ఆయనకు ఒక పాటలు నేర్పింది. ఆ పాటలు పాడుకుంటూ ఆ పసుల పొంటి తిరుక్కుంటూ చాలా బ్రతికేవాడు. కొన్ని తర్వాత హైదరాబాద్కు వెళ్ళాలని మేస్త్రి పనికి పోయి హైదరాబాద్లో జీవనం గడిపించాడు. ఈ విధంగా అంచెలంచెలుగా ఒక పుస్తకం రాశాడు పాటల పూతోట. అందులో ఒక దాదాపు 100-200 పాటలు కూడా ఉన్నాయి. అందశ్రీ గారి యొక్క దళము, అందశ్రీ యొక్క గొంతు ఈ యొక్క ప్రపంచ దేశాలకు కూడా వినిపిస్తున్నటువంటి ఈరోజు మనం చూస్తుంటే ఎంతో ఆయన యొక్క గొంతు వింటే చాలామంది సంతోషిస్తున్నారు. అందశ్రీ గారు మన తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా ప్రత్యేక రాష్ట్రం గురించి ప్రత్యేకమైన పాటలు రాశారు. ఆయన ప్రత్యేకమైన పాటలు రాయడం ద్వారా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కూడా ఆయనకు మద్దతుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేసిన అందశ్రీ గారికి ఈరోజు మేము అందరం నివారణ అర్పిస్తున్నాం. రేపటి గ్రామంలో కూడా ఇక్కడ ఆయన సొంత ఇల్లు దగ్గర మేము అందరం నిల్చొని చాలా బాధాకరంగా ఉన్న విషయాన్ని అందరికి తెలియజేసుకు అందరి అందశ్రీకి శాంతి ఆయన ఆత్మశాంతికి చేకూర్చాలని కోరుకుంటూ సెలవిస్తాం. ఈరోజు ఉదయం తెలంగాణ ప్రముఖ కవి రచయిత అందశ్రీ గారి మరణ వార్త విని దిగ్భ్రాంతిని గురి చేసింది. తెలంగాణ సాహితీ లోకానికి ఇది తీరని లోటు. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అని తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు విప్లవాత్మకమైనటువంటి మరియు సామాజిక అంశాలపై ఎన్నో గేయాలు రచించి తెలంగాణ సమాజాన్ని మేలుకొలిపినటువంటి వ్యక్తి అందశ్రీ గారు. ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. Thank you.